అనేక మంది ఉంటుండగా వారి విషయమై ఈ సంవత్సరం మేము ఏకీవించి ప్రార్థిస్తున్నాం. వారికి మార్పును, మారు మనసును కలుగు చేయండి. వారిని అంగీకరించి రక్షణ అనుభవంలోకి రావడానికి కృప దయచేయండి. అన్ని విధాలని కాపుదల, అన్ని విధాలని భద్రత, నీ సహాయం మెండుగా మాతో ఉంచి నడిపించాలని కృపలో సహాయం దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. దేవుడారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క దినాన్ని, ప్రత్యేకమైన దినాన్ని దేవుడు దయచేశాడు. సమయం దాదాపు 11 దాకా 11 అయింది. మరి కొద్దిసేపు దేవుని వాక్యం తర్వాత మనము సాక్ష్యాల్లోకి మనం వెళదాం. ఈరోజు ఏర్పాటు చేసిన భాగము, రేపు రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. ఈరోజు క్లుప్తంగా ఒక భాగాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘము బలమైన సంఘము. ఎఫెసీ సంఘము ప్రభుని ఆరాధిస్తున్న సంఘం. ఎఫెసీ సంఘము దాని పునాదులు బలమైనవి, అన్నీ తన జీవితంలో బాగున్నాయి. అలాంటి ఎఫెసీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఈ వ్రాయబడ్డటువంటి ఈ 6 అధ్యాయులు ప్రాముఖ్యమైన అధ్యాయం 4వ అధ్యాయము. ఒక మాట కనుక్కుందాం. ప్రాముఖ్యమైన అధ్యాయం 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఆ మాటలు, ఎఫెసీ సంఘంతో చెప్పిన మాటలు ఈ రాత్రి మన సంఘంతో కూడా దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి ఎలా పడుతుంది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆ మాటలు మనం కూడా ధ్యానం చేయాలి. పౌలు ఎందుకు ఈ మాట రాస్తున్నాడంటే, వారి జీవితాల్లో ఎన్ని ఉన్నప్పటికీ, వారి జీవితాల్లో ప్రభువుని ఎంతగా ఆరాధిస్తున్నప్పటికీ, వారి జీవితాల్లో ఎంతగా దేవుని మీద ఆధారపడి దేవుని ఘనపరుస్తున్నప్పటికీ వారిలో ప్రాచీన స్వభావం పోలేదట. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. పాత స్వభావం పోగొట్టుకోకుండా అన్నీ చేస్తూ ఉన్నారు. పాత స్వభావాన్ని పోగొట్టుకోకుండా వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో ఫలింపు కనపట్టంలా. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా మరి వారు అన్నీ చేస్తున్నప్పటికీ, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉదయం అన్నం వండుకున్నాం, అయిపోయింది అన్నం, సాయంకాలం మళ్ళీ అన్నం వండుకుంటాం, కానీ అదే పాత్ర కడగకుండా అదే పాత్రలో వండుకుంటాం. ఏమన్నైద్దా? ఆ పూటకి ఏం కాదు. రాత్రికి అన్నం తింటాం, ఉదయానికి డేక్షాల అంతా గీరుకోనో లేదా కొరిత వేసుకుంటాం. రేపు ఉదయానికి మళ్ళీ అన్నం వండుకోవాలి. డేక్ష తోమకుండా అన్నం వండు, దాంట్లో బియ్యం పోస్తాం, అత్యస్త్రీత చేయి పెట్టి రకరకాలుగా మనం పోస్తాం, అన్నం వండుకుంటాం. కానీ ఉదయం వండుకున్న దానికి, సాయంకాలం వండుకున్న దానికి, ఎవరు బంధువులు పెట్టినా, ఎవరు తెలియని వాళ్ళకి భోజనం పెట్టినా అంతగా తేడా కనపడదు. కానీ తెల్లవారిన తర్వాత వండిన దానికి తేడా కనపడుతుంది. తెల్లవారు వండుకున్న తర్వాత, తినిన తర్వాత మన సాయంకాలానికి కూడా అన్నం అయిపోయింది, డేక్షలో మనం బియ్యం పోసాం, వండుకున్నాం, తినాలంటే ఎలా ఉంటుంది అంటే, దాన్ని క్లీన్ చేయకుండా, కడగకుండా, తోమకుండా, అంట్లు తోమకుండా దాన్ని వాడుకోబుద్ధిద్దా మన జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగే గుర్తు పెట్టుకుందాం. పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి అంటున్నాడు, అక్కడ రాయబడుతున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అక్కడ ఏమన్నాడు చూడండి, ప్రాచీన స్వభావం 3 అని అన్ని కింద అక్కడ మాట రాస్తాడు. ప్రాచీన పురుషుని తర్వాత ఏమని జ్ఞాపకం చేస్తాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకునుడి. నవీనం అంటే అక్కడేమో వస్తున్నాడు, నవీన పురుషుడు అంటున్నాడు. అక్కడేమో ప్రాచీన పురుషుడు, ఇక్కడ నవీన పురుషుడు. ఈ రాయి చదువుకున్నటువంటి వచనాలు రెండు ప్రాముఖ్యమైన మాటలు కనపడుతున్నాయి. ఒకటి ఆ 22, 23, 4 ఒకటి కనపడుతుంది, వదులుకొని. 23 వచ్చిన చివరి భాగంలో మీ చిత్తవృత్తి యందు, ఆ 22 వచ్చిన చివరి భాగంలో ప్రాచీన స్వభావమును వదులుకొని. ఒకటి వదులుకొని, రెండవది రాయబడుతున్నది 24 చివరిలో ధరించుకొనుడి. ఏం ధరించుకొనుడి? నవీన స్వభావమును. ఒకటి వదులుకోవాలంట, ఒకటి ధరించాలంట. వదులుకోవాలి, ధరించాలి. ఈ రాత్రికాల సమయంలో వదులుకోవాల్సిన ఏంటి, ధరించాల్సిన ఏంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. చాలా మంది వదులుకోరు, ధరించుకుంటూనే ఉంటారు. ఆ వదులుకోకుండా ఉండే దాని మీదనే ధరించుకుంటూ ఉంటారు. ప్రభువు జ్ఞాపకం చేస్తాడు పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి, మీరు వదులుకునే వారిగా ఉండాలి. మీ పాపపు జీవితాన్ని వదులుకునే వారు ఉండాలి. నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకునే వాడిగా ఉండాలి. ప్రభువుని నమ్ముకోకముందు ఎలా జీవించావో, ప్రభువుని నమ్ముకోకముందు నీ ఆలోచన తలంపులు ఏ రీతిగా ఉన్నాయో, ప్రభువుని ఎరగక ముందు, ఆయన్ని నమ్ముకోకముందు నీ జీవితం ఎలా ఉందో, నమ్ముకున్న తర్వాత అంతకు ముందున్న ఆ యొక్క స్వభావం అక్కడ అంటాడు చూడు. ఏమంటాడు ఇక్కడ? మోసకరమైన దురాశల వలన చెడిపోవు. మోసకరమైనది, దురాశ వలనది చెడిపోయే అలాంటి స్వభావాలు, పద్ధతులను విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఏమి చేసినా, ప్రాత జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాప సంబంధమైన మాటలు, కార్యాలు విడిచిపెట్టకుండా, సంపూర్ణమైన మార్పు లేకుండా నీవైనా నేనే లోకములో ఎవరైనా సరే ఎన్ని చేసినా వారి జీవితాల్లో ఫలింపు కనపడదు. ఫలింపు దేవుంది, లేకపోయినా పర్వాలేదు, రక్షణ కనపడదు. దేవుని దగ్గర వెళ్ళకుండా ఇచ్చే నరకానికి వెళ్ళే వారు ఉన్నారు. రాత్రి గుర్తుపెట్టుకున్నామా? నీ జీవితంలో పాత జీవితాన్ని విడిచిపెట్టే జీవితం కనపడుకుందామా? 2024 సంవత్సరం దేవుడు దీవించి 2024 సంవత్సరం చివరి వరకు దేవుడు కాపాడి సంవత్సరంలో నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో గుర్తుపెట్టుకో. అనేక మరణాలు కనపడ్డాయి, అనేకమైన పరిస్థితులు కనపడ్డాయి. ఇప్పుడు మేము మేదరమెట్ల అవతల పక్కన ఉన్న ఊరు, ఆ ఊరు వెళ్ళొచ్చి అక్కడ తెలిసిన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోయాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా? మరణాలు, ఎన్ని మరణాలు కనపడుతున్నాయి, ఊహించని మరణాలు. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని 2024 సంవత్సరం అంతా కాపాడి 2027 కూడా ప్రభు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. 2025 సంవత్సరాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుండగా, ఈ సంవత్సరంలో నీ జీవితంలో మార్పెట్టి ఏమి దేవుణ్ణి ఘనపరిచా. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఒక మాట కనపడుతుంది. ఆదికాండం 7వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు చూడండి. ఏమంటాడు? మొదటి వచనం, ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఆ ఓడలో ప్రవేశించుడి. దేవుడు మోషేతో ఇక్కడ ఉన్నటువంటి నోవాహుతో జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహుతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని. దేవుడు చూచినప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఆ తరము వారిలో పాస్టర్ గారు ప్రతిసారి స్కూల్ నుంచి సాయంకాలం వచ్చిన తర్వాత 4:30 అట్లా వచ్చేస్తుంది, 5 ఆ టైంలో ప్రతిరోజు టీ తాగేటప్పుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? పిల్లలు ఇలా తయారైపోయారేంటి? స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు చిన్న వయసులో దేవుని ఎరగకుండా, లోకానుసారంగా జీవిస్తూ, మాట వినకుండా, చదువుకునే స్టేజ్లో చదవకుండా, గమనించండి, సెల్కి ఎడిట్ అయ్యి, ట్యాబ్లకి ఎడిట్ అయ్యి వారు ఏమైపోతారా అంటుండదు ఒక్కోసారి. ఈ పిల్లలు రాబోయే తరం ఎలా ఉంటుంది? బైబిల్ అన్నాడు, యెహోవాను ఎరగన తరం ఒకటి వచ్చినని రాయబడుతుంది. అలాంటి తరం మళ్ళా వచ్చిందేమో. దేవుని ఎరగని తరం, యవనస్తులు దేవుని ఎరగని తరముగా. ఈ రాత్రి గుర్తుపెట్టుకుందాం దేవుడరా,
ఈ పిల్లలు ఏమైపోతారంటే మనం ఏం చేయగలం? వారి కొరకు ప్రార్థన చేస్తాం, కానీ వారి తల్లిదండ్రులు నిత్యము వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి, టీచర్ లేదు కొద్ది గంటలు మాత్రం ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులు వారి బిడ్డలు మాట వినేవారుగా చేసుకోవాలి. చాలా మందిని పిలిపించి మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా? వాళ్ళు నా మాట వింటం లేదు, వాళ్ళు వదిలేశాను, వాళ్ళ మాట వెంటలో వదిలేశారంటే బిడ్డనే కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకేముంది? ఈ రాత్రి గుర్తుపెట్టుకుందాం, ఇప్పుడు పిల్లలు కొట్టడానికి కూడా స్కూల్లో పిల్లలు కొట్టడానికి కూడా లేదు, వాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు. గద్దినాల్లో మంచిగా పిల్లలు ఖండిస్తా కొట్టి చేసే దినాల్లో బిడ్డలు బాగుపడ్డారు. ఆ తరం వేరు. 2వ తరగతి చదివిన వాళ్ళు కూడా బైబిల్ బాగా చదువుతారు. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ చేసిన కూడా బైబిల్ చదవలేదు సరిగా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు? తరాలు మారిపోతున్నాయి. ఇక్కడ చూడండి రాయబడుతుంది, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట ఎలా ఉన్నట నీతి మంత్రి ఉండి చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. రక్షణ ఓడలో ప్రవేశించుడి. రాబోతున్న ఉగ్రత నుంచి నోవహు కాలంలో ఎన్నో సంవత్సరాలు ఆయన దేవుని సువార్తను ప్రకటించినప్పటికీ, ఎన్నో సంవత్సరాల వరకు రక్షణ గురించి ప్రకటన చేసినప్పటికీ మారు మనసు పొందలా, వారి జీవితాలు మార్చుకోలా. ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోలా. నోవాహు ఎన్నోసార్లు చెప్పాడు, మార్చలా. ఎగతాళి చేశారు. నోవాహు దేవుడు ఆజ్ఞ ఇస్తే నోవాహు ఇంటి దగ్గరే వారి గ్రామంలోనే వారి ప్రాంతంలోనే ఓడ తయారు చేస్తున్నాడు. 3 అంతస్తుల పెద్ద ఓడ తయారు చేస్తున్నాడు. దాని కొలతలన్నీ కనపడుతున్నాయి బైబిల్లో. ఎందుకు చేస్తున్నావు అంటే జలప్రళయం రాబోతుంది. జలప్రళయం అంటే ఏంటి అర్థం కాల వారికి. ఎన్నిసార్లు చెప్పినా వారి జీవితాల్లో మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ పాత స్వభావాన్ని విడిచిపెట్టుకోకుండా, నూతన స్వభావాన్ని ధరించకుండా వారు దేవునికి దూరమైన తరముగా దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసినట్లయితే 37వ వచనం చూడండి ఏమంటాడు. 37వ వచనంలో మనకు కనపడుతుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉండిన. మనుష్య కుమారుని దినాలట దేవుని రాకడ దినాలు. నోవాహు దినాలు ఏ రీతిగా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు ఆ రీతిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇంకా జలప్రళయమునకు ముందుటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగునని మనిషి కుమారుడు రాకడ ఉండునని. చూడండి, అలాగుండే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ దినాల్లో జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. ఈ రాత్రి గుర్తుపెట్టుకుందాం, నూతన సంవత్సరం, 1 గంటలో నూతన సంవత్సరం రాబోతుంది. పౌలు జ్ఞాపకం చేస్తుందంటే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించేవాడిగా ఉండు. నూతన మార్పు కలిగిన వాడి ఉండు. నీ జీవితాన్ని మార్చుకునేవాడి ఉండు. ఒకరి జీవితాన్ని మార్చలేదా, నీ జీవితాన్ని ఎవరి జీవితాన్ని వారు మార్చుకునే వారిగా ఉండాలి. మారాలని ఆశ ఉండాలి. ఒక వ్యక్తి మారాలని ఆశ ఉన్న వ్యక్తి మారితే ఎన్నడూ తిరిగి వెనక్కరాడు. బలవంతంగా ఎప్పుడు ప్రభువు మార్చడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా ప్రభువుని అప్పగించుకునే శిష్యుడని దేవుడు మార్చలేడా? బలవంతంగా కొట్టి మార్చలేడా? లేకపోతే మరొకటి మనం మార్చలేడా? చేయలే. ప్రభు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున దేవుడు మానవుని తయారు చేశాడు. ఇక్కడ రాయబడుతున్న మాట, ఇందాక చదువుతున్న మాట ఎఫెసీ పత్రిక అంటాడు ఏమంటే 24 వచ్చి నీతియు యథార్థమైన భక్తి గలవరై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం. దేవుని దేంట్లో తయారు చేసిన దేవుని పోలిక. దేవుని పోలిక, మనలో దేవుని పోలిక ఉంది. దేవుని స్వభావం కాకుండా సాతాను స్వభావం కనపడుతుంది దినాల్లో. పోలిక దేవునిది. మనం అంటాం వాడిదంతా తండ్రి పోలికే అండి, కానీ బుద్ధి మాత్రం తండ్రి బుద్ధి రాలేదు. అంటే బుద్ధి అంటే ఏంటి? వాడు చేసే పనులు. ఈ రాత్రి గుర్తుపెట్టుకుందాం దేవుడు గారా,
ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే నోవాహు దినాలని మనిషి కుమారుని రాకడ దినాలు ఉన్నాయి. జల ప్రళయము వచ్చి కొట్టుకొని పోవు వరకును 39 వచ్చినట్టు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకును ఎరుగుకు పోయి అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండనని రాకడ ఉండను. ఈ రాత్రి గుర్తు పెట్టుకున్నావా? ఇంకా ప్రజలు తెలుసుకోలేకుండా, మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించకుండా ఇంకా నువ్వు జీవిస్తున్నట్టే ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ఎంతకాలం నీ జీవితం దేవునికి దూరంగా చూసి ఏమి సాధించావు నీ జీవితంలో? నువ్వు జీవితంలో ఏమి బాగా చదువుకున్న వ్యక్తి ఏం సాధిస్తాడు? మంచి మార్కులు సాధిస్తాడు. ప్రతిరోజు వారం అంతా పనికి పోయినాడు. ఆ వారం చివర మేస్త్రి వారానికి 7 రోజులు కలిపి జీతం ఇస్తాడు. వారం అంతా పోకుండా ఒకరోజు పోయినాడికి ఒకరోజు జీతం వస్తుంది, ఒక కూలే వస్తుంది. వారం అంతా కష్టపడినాడికి వారము తగ్గట్టు వస్తుంది. మంచి మార్కులు చదువుకున్నాడికి మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు ఏమి మంచిగా జీవించావో, దేని కొరకు కష్టపడావో దాని దగ్గర ప్రతిఫలాన్ని పొందుతావు. అయితే రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని బిడ్డగా జీవించి ఆయనకి ఇష్టమైన నడవడిక నువ్వు జీవించినట్లయితే నీవు కూడా ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతావు. ఈ దినాల్లో చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని కృపను పొందలేకపోతున్నారు. అన్నీ ఉండి కూడా పొందలేకపోతున్నారు. గమనించు, మంచి బిర్యానీ తయారు చేసుకొని లేదా ఒక 70-80 కేజీలు లేదా 100 కేజీలు మంచి మాంసాన్ని బాగా కొంత ఒక 50 కేజీలు ఫ్రై, 50 కేజీల కూర తయారు చేసుకొని మంచి వాసన వస్తూ ఉన్న దాంట్లో ఒకే ఒక్క బొట్టు ఇటు చేతితో పెడితే చిన్నగా జారిద్ది, అదుగు పడిద్ది. కృష్ణాయల బొట్టు ఒక్కటి వేసాను కదా, 50 కేజీలు. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? బొట్టు ఎంత వెయిట్ వచ్చింది? 100 గ్రాములు ఉంటుందా, లేకపోతే 10 గ్రాములు ఉంటుందా, 5 గ్రాములు ఉంటుందా, 1 గ్రాము ఉంటుందా? ఒకే ఒక్క బొట్టు మొత్తం స్మాష్, మొత్తం చెడిపోద్ది. రాత్రి కాలసు నీ జీవితం దేవుని యందు భక్తి, ఆసక్తి, దేవుని దగ్గర కోసం అన్నీ ఉండి నీవు నూతన స్వభావాన్ని ధరించలేకపోతే, పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతే, యేసయ్యకు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించలేకపోతే నీ జీవితం కూడా ఆ రీతిగా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితం వ్యర్థమైపోతుంది. దేవునికి కావాల్సింది తెలుసా? నీ జీవితం ఆయనకి ఇష్టమైన జీవితం ఉండాలి. మంచి రసగుల్లా తీసుకొచ్చి ఆ బ్యాగ్లో తీసాడు. అక్కడ ఒక అతను కారులోంచి దిగాడు, అందరికి ఇస్తా ఉన్నాడు. తీసుకున్నా, ఇంకా దాని దగ్గర చేతిలో పట్టిన పేపర్ లేవంటే ఒక రసగుల్లా తీసుకొని ఆ రోడ్డు ప్రక్కన చెట్లో ఉన్నటువంటి ఆ పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్ పట్టుకొని రసగుల్లా దాని మీద పెట్టి ఆయన పక్క ఆయనకి ఇస్తుంది. తీసుకోవటం ఎందుకు? రసగుల్లా మంచిదే, దాని కింద తీసుకున్న పేపర్ ఎక్కడుంది? ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి పేపర్ ఉంటే మన బైపాస్లో పోతుంటే ఏదో కాగితం తీసుకొని దాని మీద పెట్టించాడు. అది పెట్టిన స్థలం మంచిది కాదు. తిరుపతి కాటు పట్టుకున్నాడు, అట్టున్నాడు, ఎట్టున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకుందాం, దేవునికి ఇష్టమైన నీ జీవితం ద్వారా ఏమి చేయగలుగుతున్నా? ఆయనకి అక్కడ రాయబడ్డ మాటలా వారు ఎరుగకపోయి, వాళ్ళు తెలుసుకోవాలా. ఇప్పుడు జలపలో తెలియదా? చూడండి, అక్కడ రాయబడ్డ 7వ అధ్యాయం దర్శనం కోసం అది ఇక్కడ మనం త్వరగా ముగించుకుని సాక్ష్యాలు ఉన్నాయి, తగిన కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం త్వరగా. చూడండి 7వ అధ్యాయం చూద్దాం. చూడండి ఏమబడుతుంది? 4వ వచనం. ఎందుకనగా ఇంకా 7 దినముల వరకు 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా విడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. చూసావా? సమస్తమును నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట, దేవుని ఎదుట. అది మనం దాచిపెట్టుకునేది కాదండి, నటించేది కాదు, మరొకటి కాదు. ఈ లోకంలో నటించి మళ్ళీ ఆస్కార్ అవార్డు పొందేవాడు చాలా మంది ఉండొచ్చు. ఆ నటనే జీవితమే. చూడండి, ఎన్నున్నా కూడా ఆ జీవితం వేరు. దేవుని బిడ్డగా ఉన్న నీ జీవితంలో దేవుడు ఎల్లవేళలా చూస్తున్నాడు కాబట్టి, నువ్వు ఎక్కడున్నా చూస్తున్నాడు కాబట్టి మన జీవితం ఆయన నచ్చేదిగా కనపడాలి. అక్కడ రాయబడ్డ మాట ఏమంటాడు తెలుసా? మరి దేవుని వాక్యంలో కొన్ని దినాల్లో ఏం రాబోతుందంట అమ్మా? అక్కడ వర్షం, నేను చేయు సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని
నోవాహుతో చెప్పిన తుడిచివేయుదును. దేవుడు తుడిచివేయబోతున్నాడు జీవరాశులన్నింటినీ. ఆయన చేతి తుడిచివేయాలంటే గొప్ప భయంకరమైన జలప్రళయం వచ్చింది. జలప్రళయములు ఆ తరములు నవీన స్వభావం కలిగిన నోవాహు మాత్రమే ఉన్నాడు. పాత జీవితాన్ని పాత స్థితిని కలిగి ఉన్న ప్రజలందరూ కూడా నశించిపోయారు. నోవా దగ్గరకు వచ్చి అంటున్నారు, నోవాహు తలుపుది అంటే నోవాహు అన్నాడు, నేను తలుపు తీరా నా చేతి లేదు, దేవుడే ఈ ఓడను తయారు చేసి దానికి తలుపు ఆయనే వేశాడు. ఆఖరి దశలో ఏడ్చాడు, కేకలు పెట్టారు, మరి అనేక రీతులుగా బాధపడ్డాడు. కానీ ఎన్నిసార్లు నోవాహు చెప్పినా వాళ్ళు మార్పు చెందలా, మారు మనసు పొందలా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడురా దేవుని మాటలు అంటాడు. ధనవంతులు ఆదర విషయాలు అంటాడు. ఏమంటే తెలుసా, అక్కడ ధనవంతుడు అంటాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, వారికి సరిగా న్యాయం చేయటానికి లేదా సువార్తను అందించడానికి వారి దగ్గర ఒక వ్యక్తిని పంపించాలయ్యా, నన్ను పంపించవా, నన్ను చేయవంటే దేవుడు అంటున్నాడు నోవాహుతో అంటున్న మాట. ధనవంతుడితో అన్న మాట ఏమన్నాడు తెలుసా? 16వ అధ్యాయము 27 వచ్చిన 16-27. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములు రాకుండా వారి సాక్ష్యం ఇచ్చటికే నా తండ్రి ఇంటికి వారి పంపవలనని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు, చూడి వాక్యం చెప్పే ప్రవక్తలు మోషే ఉన్నారు, వారి మాటలు విన్నాను అతనితో చెప్పగా అతడు, తండ్రి అబ్రహామా అలాగనవద్దు, మృతువులో చచ్చిపోయిన ఒక వ్యక్తి లేచి వాని ఎద్దుకు వెళ్ళినట్లా వారు మారు మనసు పొందుదని చెప్పిన. అక్కడ చూసావా, ధనవంతులు బాధపడుతున్నాడు, ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు ఇంకా నవీన స్వభావాన్ని ధరించుకోలా, ప్రాచీన స్వభావంలో ఉన్నారు, మార్పు లేకుండా మారు మనసు లేకుండా అలాగున్నారు. నేను ఎలాగ నరకానికి వచ్చాను, వాళ్ళు కూడా వస్తారయ్యా, వాళ్ళ దగ్గరికి పంపించయ్యా. అక్కడ ఉన్నారయ్యా, వాళ్ళు చెప్తే కాదయ్యా, నేను చెప్తున్నాను, చచ్చిపోయిన మనిషి ఒకటి లేపి నన్ను పంపించారు. అది నాకంటే ముందు మా ఊరిలో ఎవరు చచ్చిపోతే మా ఊరోళ్ళు చచ్చిపోయిన నన్ను పంపిస్తే మా ఊరోళ్ళు కాబట్టి మా మనుషులు నమ్ముతారు అని వారినైనా ఒకరు వారి వద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందని చెప్తే 37 చూడండి. అందుకతడు మోషే దేవుని సేవకులు మోషే ప్రవక్త చెప్పిన మాటలు వినని వారు మృతుల్లో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని. అది చూసావా, అక్కడ ప్రవక్తలు దేవుని సేవకులు చెప్పిన మాటలు నమ్మనోళ్ళు చచ్చిపోయి లేచినా కూడా వారు నమ్మరు. ఏమంటారు, వాడు సరిగా చచ్చిపోలేదే, మరి వాళ్ళ నాన్న ముందుగానే వాళ్ళ అమ్మను ముందుగానే సావుకు ముందే బాగా వాళ్ళని పోషించాలని ముందుగానే సమాధి చేసినట్టుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత లేచి వచ్చాడు. చూసావా, వారు నమ్మరు. ఈ రాత్రికాల సమయంలో దేవుడురా, ఎన్ని దినాలు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని నూతన సంవత్సరాలు గడిచిపోయినాయో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ప్రభువు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో. ప్రారంభ దినం నుంచి ఈ దినం వరకు ఏ మరణము, అపాయము, కష్టాలు ఎన్ని దేవుడు కడిపెడు జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన కార్యాలకి మౌనముగా ఆయన ఎదుట దేవునికి ఇష్టమైన బిడ్డకున్నావా? సరైన మార్పు చేయలేదు ఉందా? ఇంకా పాత ఆలోచనల తలంపులతో ఇంకా నీ జీవితాన్ని నీ జీవితాన్ని నాశనం చేసుకునేవాడికి ఉన్నావా? ప్రభు అన్నాడు, ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించుకో. లేకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క నోవాహు కాలంలో జల ప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకును వారు ఎరుగక ఉండినంటాడు. వాళ్ళని కొట్టుకొని పోవు వరకును వారు ఎరుగక ఉండిని. ఈ రాత్రి గుర్తుపెట్టి, వారు తెలియలా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాలు ఉన్నాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. ఈ మాట అనగానే అది నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. 16వ అధ్యాయం 20వ వచనం ఒక మాట కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం సంసోను గురించి ఒక మాట అంటది. 16వ అధ్యాయం కరెక్ట్ ఈరోజు 16-20 చూడండి ఒకసారి చూస్తాను. ఆమె సంసోనును ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అనగా అతడు అంటే సంసోను
నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముదును అని అనుకొనెను. అయితే అక్కడ చూడు జాగ్రత్తగా, నాకు ఎంతో భయమైన మాట అది. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. దేవుడు విడిచిపెట్టడం తెలియలా, దేవుడు మర్చిపోయడం తెలియలా, దేవుడు వదిలేసేయడం తెలియలా. ఈ రాత్రి కాల సమయంలో నేను దేవుడు వదిలేసాడా విడిచిపెట్టాడా గుర్తుపెట్టుకో. సంసోను దేవుడు విడిచిపెట్టినా కూడా చచ్చిపోలా, గుర్తుపెట్టుకో. సంసోను చచ్చిపోలా, కానీ సంసోనులో బలం పోయింది. దేవుడు విడిచిపెట్టిన నువ్వు చచ్చిపోకపోవచ్చు, నేను చచ్చిపోకపోవచ్చు. తినవద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు తినదినం నిశ్చయముగా చచ్చిదు అన్నప్పుడు సాతాను వచ్చి నువ్వు చచ్చిపోవు, దేవునంతనైపోతావు. కాబట్టి దేవుడు ఇలా చెప్పాడు అన్నప్పుడు వాడు తిన్నాడు, ఆదాము తిన్నాడు. ఆదాము తినిన తర్వాత నువ్వు చచ్చిపోయావు లేదా? చచ్చిపోలా. నువ్వు మాతో మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతున్నా, నన్ను గిచ్చు, నేను గిచ్చుతాను, నెప్పి తగులుస్తుందా? అటు చచ్చిపోలా. దేవుడు మీ దేవుడు ఏం చెప్పాడు? తిని నిశ్చయముగా చచ్చిదేవన్నావు, ఇప్పుడు చచ్చిపోలా. కాబట్టి దేవుడు అన్ని అబద్ధాలు చెప్తాడని సాతానుడు ఆ కోణంలో ఆదాముతో మాట్లాడుతున్నాడు. కానీ యాక్చువల్గా దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడ్డాడు. దేవునితో సహవాసం పోయింది. ఆయన ద్వారా లోకమంతటికి పాపం వచ్చింది. సమస్తాన్ని ఆ దేవుని ప్రణాళికే మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రాత్రి కాల సమయంలో దేవుడురా, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగపడుతూ ఉన్నాడు దేవుడు. ప్రభు, ఈ రాత్రి నేను చూస్తే నీతిమంతుడిగా కనపడుతున్నావా? ప్రభు నిన్ను చూస్తే ఆయన నీ కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధపరచడానికి ఆశపడుతున్నాడా? ఆయన కొరకు ఒక ఓడను తయారు చేశాడు. ఆ లోకములు మరణించుకున్న ప్రత్యేకంగా రక్షణ అనబడే ఓడను, నీకు రక్షణ అనే ఓడ నీ కొరకుందా? గుర్తుపెట్టుకో. నీవును నీ ఇంటి వారును దానిలో ప్రవేశించుడి అంటాడు. నీవు నీ ఇంటి వారు, ఆ యొక్క నోవాహు కుటుంబం అంతా కూడా ఆ ఓడలో ప్రవేశించింది, రక్షించబడ్డారు. ఈ రాత్రికాలం నీవు రక్షించబడ్డావా? నీ కుటుంబం రక్షించబడదా? నీ తల్లి మారు మనసు పొందా? నీ తండ్రి మారు మనసు పొందాడా? నీ అన్నతమ్ములు అక్కచెల్లెలు మారు మనసు పొందారు? వారికి ముందు సుమారు చెప్పు. ముందు నువ్వు కుటుంబాన్ని రక్షించుకొని బయటికి రా. నీ కుటుంబాన్ని రక్షించుకోకుండా, మన సామెత ఉంది, ఇంట గెలముందు రెచ్చగలడు అంటాడు. చూడి, ఇంట గెలిచే అంటుండే నీ ఆత్మీయంగా నీ కుటుంబాన్ని నువ్వు బలపరుచుకోవాలి. నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నీ కుటుంబాన్ని సరి చేసుకొని దేవుని బిడ్డగా జీవించి నువ్వు ముందుకు బయటకు వచ్చి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక, మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని, ఒక్క వచనాన్ని చదువుకొని ఒకసారి ముగించుకుంది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, రేపు మధ్యాహ్న కాలం దీని గురించి విపులంగా కొన్ని టాపిక్స్ మనం చూద్దాం. 4వ అధ్యాయం 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపో, మీ స్వాచీన స్వభావమును వదులుకోకుండా నువ్వేమి చేసినా నీ జీవితం వ్యర్థమైపోతుంది. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై. యథార్థమైన భక్తి అంట. ఏం భక్తి అంట? అంటే యథార్థమైందంటే, నిజమైందంటే దేవుణ్ణి అడగాలి. ప్రభా, యథార్థమైన భక్తి అంటే నాకు తెలియచేయి ప్రభా. నిజమైన భక్తి అంటే తెలియచేయ. నిప్పు లాంటి భక్తి అంటే తెలియజేయ ప్రభా. నీ కొరకు జీవించే భక్తి అంటే తెలియచేయ ప్రభా. గుర్తు చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు నీతో మాట్లాడతాడు దర్శనం ద్వారా, కళల ద్వారా, అనేక వాటి ద్వారా మాట్లాడతాడు. యథార్థమైన భక్తి అంటే ఒక కుటుంబం దగ్గర పోతున్నావు అని ఎప్పుడు చూసినా వాడు మా గురించి ప్రార్థన చేస్తుంటారు. 10 ఏళ్ళ నుంచి ఎప్పుడన్నా నేను నా పాస్టర్ పోతుంటే 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసినా ఉదయం పోయినా ప్రార్థన చేస్తుంటాడు, మధ్యాహ్నం పోయినా ప్రార్థన, 4 గంటలకు పోయినా, 5 గంటలకు. ఒకరోజు మేము ఇద్దరం పోయాము. ఎప్పుడు చూసినా ప్రార్థన ఈ రోజుకి చేస్తున్నాడని చెప్పకుండా, శబ్దం చేయకుండా, కాలింగ్ బెల్ కొట్టకుండా. నేను చూసిన తర్వాత ఉన్నారండి అన్నా. ఉన్నారంటే ఇక్కడ కూడా అక్కడ దాకా మోకరించుకుంటూ పోయింది. నా ప్రాబ్లం మీద మోకాడు ఎందుకు కనపడాలో ప్రార్థన చేస్తున్నట్టు. చూద్దాము దేవుడురా. ఈ రాత్రి కాలం ఒకళ్ళు చూడాలని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు.
ఒకడు కనపడాలని భక్తిగా ఉండకూడదు. ఒకడు కనపడాలని భక్తిగా కనపడాలని వైట్ కనపడ ఏమి చేయకూడదు. ఏమి చేయకుండా మనలో ఏముండాలి? పవర్ ఉండాలి. నిప్పు పొయ్యి మీద కొంతసేపు పొయ్యి మీద మన కట్టెల పొయ్యి పెట్టి కాసేపు అయిన తర్వాత నిప్పు మీద పొరగట్టింది, తెల్లగా నిమురు గట్టి నిప్పు అంటాం. బూడిదని పట్టుకుంటే ఏమైంది? కాలింది. నిప్పు కొనుక్కు ఎంతలా ఉంటుంది, పైన తెల్లగా. అది తెల్లగా ఎలా ఉంటుంది? పావురాయి రంగును ఒకలాగా. అది మీకు ఐడియా ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ. బూడిదలా కనపడుతుంది. నీ జీవితం అలా ఉండాలి. ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఎంతకాలం నీ జీవితంలో అలాంటి శక్తి లేకుండా, అలాంటి జీవితం లేకుండా, అలాంటి బ్రతుకు లేకుండా, ఎన్ని చేసినా నీ జీవితంలో మార్పు లేకపోతే నీకు నీవే తీర్పరివి, నాకు నేనే. అందుకని బలాన సమలు అంటాడు, మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకునిలా మీరు తీర్పు పొందకపోదురు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మనకు తీర్పు తీర్చుకుంటాడంట, మనకు తీర్పు ఉండదంట. అందుకని యోహాను 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు, వాడు మరణ తీర్పు లేక మరణం నుంచి జీవములోకి దాటి ఉన్నాడంట. రాత్రి నేను ముగిస్తున్నాను. రేపు మధ్యాహ్నం సాయంకాలం జ్ఞాపకం చేసుకుందా. ఒక్కసారి మీ జీవితాలు జ్ఞాపకం, ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఇష్టమైన సంవత్సరంగా ఉండాలని ప్రభు బయట మనం చేసి అందరి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా జీవితంలో, నా జీవితంలో 2024 మరుపు రాని సంవత్సరంనైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్యం చేశావు. నా జీవితంలో మీరు చేసిన కార్యం అన్న శక్యములు కాని కార్యాలు ఇచ్చావు. కన్నయ్యకి చక్కని కుమార్తెను మనవరాలు ఇచ్చావు. నేను స్తోత్రాలు. నా వివాహంలో మేము కోరుకున్న రీతిగా అంతకంటే ఎక్కువగా మీరు కార్యాలు జరిపించారు, కార్యాలు చేశారు. మేము వాటిని అనుభవిస్తున్నాం. ఇంకా ఇంకా మరొకటి మేము చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. స్తోత్రాలు. సహాయం చేయండి. ఈ రీతిగా మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి వందనాలయ్యా. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు, సహాయం చేయండి. అన్ని విధాలా మీ దయ, నీ కరుణ, నీ కటాక్షాలు నాతో మాతో ఉంచమని వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి. నీ కృపలో సహాయం చేయండి. నీ బిడ్డలపై నీ దయ ఉంచను. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించండి అయ్యా. ఇంకా మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, తల్లిదండ్రులు మారితే బిడ్డలు మారుతారు, తల్లిదండ్రులు మారకపోతే బిడ్డలు మారరు ప్రభు, సహాయం చేయండి. తల్లిదండ్రుల బిడ్డలకు మాదిరికరంగా ఉంటాన్ని కృప దయచేయండి. నిజమైన భక్తి తల్లిదండ్రులు కనపడి అది బిడ్డలకి తండ్రి రిఫ్లెక్ట్ అవడానికి నీ కృప దయచేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చెల్లించుకోమని, జరగవలసిన కార్యాలని మీ చిత్తానుసారంగా నీకు మహిమకరంగా జరుగుతున్న కృప దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తండ్రి. దేవుడా, ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలు మనం విందాం. దేవుడు ఈ సంవత్సరం చేసిన కార్యాలను బట్టి. అమ్మా, సాక్ష్యాలు చాలా టైం అయిపోతుంది. మొదలు 1.5-2 గంటలు పడుతుంది సాక్ష్యాలు. కాబట్టి కేక్ పక్కన పెట్టండి. 12 గంటలకి కేక్ కట్ చేసుకుందాం. ఈ లోపుగా మన సాక్ష్యాలు మనం చూద్దాం. ఒక్కొక్కరు వచ్చి మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఎగతాళు చేస్తారు, బొబ్బలు చెప్పారులే సాక్ష్యం కదా, చాలా నేను వింటుంటా అని వదిలేస్తూ ఉంటుంటా. వాళ్ళు చెప్పి బాధపడుతున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పారంటే, వాళ్ళు చెప్పిందంటే దేవుడు చేసిన కార్యమే. యేసయ్య భలే వచ్చాడు, ఆయనకి ఏం చేత కాకుండా తొట్టిలో పడుకున్నాడు. కుడి తొట్టిలో. ఏ కుడి తొట్టి? పశువుల కుడి తొట్టిలో పడుకున్నాడు కావాలని. దానికి మనల్ని యేసు ప్రభు నగతాడు తీసుకుందామని అంటారా? వేరే వాళ్ళు, మనం కాదు, వేసిన ఎరగని వాళ్ళు. అక్కడ డిబేట్లో దొరుకుతూ ఉన్నాయి మాటలు అని అనుకొని ఏంటనుకుంటే